ఏపీలో తల్లికి వందనం స్కీమ్ అయితే అఫిషియల్‌గా అయితే వాయిదా పడింది. ఇదైతే మామూలుగా అయితే మనకి జూన్ 19వ తేదీ అయితే ఒక్కొక్క విద్యార్థికి 13,000 చొప్పున వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సి ఉంది. దీన్నైతే గవర్నమెంట్ అయితే అఫిషియల్‌గా అయితే ఆల్మోస్ట్ 90% అఫిషియల్‌గా అయితే పోస్ట్‌పోన్ అయితే చేసింది. సో తల్లికి వందనం స్కీమ్ కింద డబ్బులైతే జూలై ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేసేదానికి అవకాశాలున్నాయంట. అసలు ఎందుకు తల్లికి వందనం పథకం అయితే వాయిదా పడిందో ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే తల్లికి వందనం స్కీమ్‌కి ఎవరు ఎలిజిబులో మీ పేరు లిస్ట్‌లో ఉందా? లేదా? ఏ విధంగా తెలుసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో చాలా మందికి లాస్ట్ ఇయర్ తల్లికి వందనం కింద అమౌంట్ అనేది పడలేదు. సో దానికి మెయిన్ రీజన్స్ ఏంటి? సో ఈసారి గవర్నమెంట్ తల్లికి వందనం స్కీమ్ అమౌంట్‌కి రిలీజ్ చేసిన వెంటనే మీ ఖాతాలో పడాలంటే మీరేం చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోకైతే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ కింద సో ఈసారి బడ్జెట్‌లో అయితే 9,000 కోట్లు అయితే కేటాయించారు. 64,00,000 మంది ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్ ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ అయితే జూన్ 12థ్ అయితే తల్లికి వందనం స్కీమ్ కింద డబ్బులైతే రిలీజ్ చేశారు. ఈ ఇయర్ జూన్ 19థ్ అయితే రిలీజ్ చేయాలనుకున్నారు గవర్నమెంట్. కానీ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ తల్లికి వందనం స్కీమ్ కింద 2 సార్లు అనేది అమౌంట్ అనేది రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం ఏమో సెకండ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఉండే వాళ్ళకి రిలీజ్ చేశారు. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి రిలీజ్ చేశారు. సెకండ్ విడతలో ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అవుతారు కదా! వాళ్ళకి రిలీజ్ చేశారు. అలాగా 2 సార్లు రిలీజ్ చేశారు. 2 సార్లు చాలా మందికి ఇష్యూస్ వచ్చాయి. చాలా మంది ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ లేదు. తర్వాత ఎన్‌పీసీ ఆధార్ కార్డ్‌కి లింక్ లేదనమాట. దీనివల్ల చాలా మందికి అమౌంట్ అనేది గవర్నమెంట్ వేసినా కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అమౌంట్ అనేది పడలేదు. సో దీనికోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అలాంటి ఇష్యూలు ఏమి లేకన్నా గవర్నమెంట్ అందరికి ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అంతమంది స్టూడెంట్స్‌కి అమౌంట్ అనేది ఒకేసారి రిలీజ్ చేసేదానికైతే ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే 2 సార్లు లేకన్నా ఒక గందరగోళం అంటే ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేసారు. కొంతమంది మాకు పడతాదా లేదా అని డౌట్‌లో ఉంటారు కదా! అలా ఏం లేకన్నా ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఒకేసారి గవర్నమెంట్ అనేది తల్లికి వందనం స్కీమ్ కింద ఒక్కొక్క స్టూడెంట్‌కి 13,000 చొప్పున అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. మీ ఫ్యామిలీలో ఎంతమంది మీ ఫ్యామిలీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అందరికి రిలీజ్ చేస్తారు. ఒకవేళ మీ ఫ్యామిలీలో నలుగురున్నా కూడా రిలీజ్ చేస్తారు 13,000 చొప్పున. తర్వాత మీరు చేసుకోవాల్సిన పనేంటంటే మీ బ్యాంక్ ఖాతాకి లేదా ఆధార్ నంబర్‌కి ఎన్‌పీసీఐ లింక్ అయిందా లేదని చెక్ చేసుకోండి. అది యాక్టివ్‌లో ఉండాలి. చాలా మందికి అది యాక్టివ్‌లో లేకపోవడం వల్ల అమౌంట్ అనేది గవర్నమెంట్ అయితే వేస్తది. గవర్నమెంట్ సైడ్ తప్పులేదు. కానీ బ్యాంక్‌లో అనేది అమౌంట్ అనేది పడదు. మీరు ఎన్‌పీసీఐ అనేది లింక్ చేసుకోవాలి. అదైతే చెక్ చేసుకోండి. సో బ్యాంక్‌కెళ్ళి అడగండి. మా బ్యాంక్ నంబర్‌కి ఎన్‌పీసీఐ లింక్ అయిందా లేదా అనేది తెలుసుకోండి. అదైతే చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఆధార్‌కి కూడా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసి పెట్టుకోండి. సో ఈకేవైసీ చేసుకోకపోతే అమౌంట్ అనేది పడదు. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ సో అందరిది ఇప్పుడు చాలా మంది ఫస్ట్ క్లాస్‌లో అడ్మిషన్ అవుతున్నారు. ఇంటర్‌కి ఫస్ట్ ఇయర్‌కి అయితే అడ్మిషన్ అయితే స్టార్ట్ అయ్యాయి. వీళ్ళందరి డేటా అనేది వెరిఫై చేసి ఇంకా వెరిఫై చేయలేదు. ఈ వెరిఫై చేసి అందరికీ జూలై ఫస్ట్ వీక్ గాని, సెకండ్ వీక్‌లో గాని అందరికి ఒకేసారి అమౌంట్ అనేది వారి మదర్ ఖాతాలో అయితే జమ చేసేదానికి గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకుంటుంది. సో మీరు చాలామంది మీ పేరు అంటే తల్లికి వందనం స్కీమ్‌లో మీ పేరు ఉందా? లేదా? మీరు ఎలిజిబుల్ లిస్ట్ ఉందా? లేదా? అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఒక వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి ఆ వెబ్‌సైట్ లింకు. దాంట్లో మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి మీరు తల్లికి వందనం స్కీమ్ సెలెక్ట్ చేసుకొని సో అక్కడ ఇయర్ 26, 27 సెలెక్ట్ చేసుకొని సో ప్రెస్ చేస్తే మీకు ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు ఎలిజిబులా? కాదా? తల్లికి వందనం అనే స్కీమ్‌లో మీకు చూపిస్తది. సో కింద అయితే లింక్ అయితే కామెంట్ సెక్షన్‌లో పెడతాను ఆ వెబ్‌సైట్ లింకు. సో ఆ వెబ్‌సైట్ లింక్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీరు మీ పేరు లిస్ట్‌లో ఉందా లేదా అని తెలుసుకోండి. సో ఇంకేదన్నా డౌట్స్ ఉంటే తల్లికి వందనం స్కీమ్ గురించి మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.